వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు తమ హక్కుల సాధనకు పోరాటాలు చేయాలి అని బీసీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి అన్నారు. నేడు వీరనారి మనుల ఆసియా సాధన సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షురాలు మహిళల అధ్యక్షతన జరిగిన చిట్యాల ఐలమ్మ సాధనలో జ్యోతి ముఖ్య అతిథి తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా మహిళలకు లభించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు తోటి మహిళలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథి ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు, ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు ఎంఎఫ్ గోపీనాథ్ మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ భూమి కోసం, భక్తి కోసం పెట్టి చాకి విముక్తి కోసం పోరాడిన చరిత్రను మహిళలు విస్తృతంగా అధ్యయనం చేయాలి అని సూచించారు. కార్యక్రమంలో ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, డాక్టర్ గోపీనాథ్, వీరనారి మనుల ఆసియా సాధన సమితి నాయకులు కేక్ కట్ చేసి చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమం అనంతరం రాజ్యాంగ పీఠిక చదివి రాజ్యాంగ పరిరక్షణ అంశంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వీరనారి మనుల ఆసియా సాధన సమితి గౌరవ సలహాదారులు పుల్లూరి నాగయ్య, ప్రత్యేక ఆహ్వానితులు గుంతేటి వీరభద్రం, జగ్గిపల్లి రవి, సమితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు జాన్ బి కల్పన, జ్యోతి, చందు, లక్ష్మీ భవాని, భావన, శ్రీదేవి, దీనకుమారి, లలిత, స్వాతి, మంజుల, గాయకులు ఫక్రుద్దీన్, రమా, నారాయణ తదితరులు పాల్గొన్నారు. చిట్యాలైలమ్మ పాట మాయిలమ్మ పాట కోయిలా రాగమెత్తవే మా త్యాగధనుల పాట, మా త్యాగధనుల పాట కోయిలాను పాడవే ఐలమ్మ పాట, చిట్యాలైలమ్మ పాట. అది కప్పండి, లేకపోతే ఇది కప్పండి, అది తీయండి, ఇది కూడా పైన అందరూ వస్తారు. ఇంకోటి నువ్వు ఉన్నది రావాలా? నేను అందరూ ఒకసారి ఉండండి మేడం, మేడం ఒకసారి ఉండండి. ఊరికి వాళ్ళకి ఎందుకు అంతేగా మరి, ఎవరైతే ఇలా తీసి వాళ్ళు కప్పటమే. ఆ బుకే ఇచ్చేది ఇలా చూడండి, బుకే మంచి బుకే, పెద్ద బుకే ఉంటుంది అమ్మా. అయ్యండి, ఇద్దరు పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. ఓకే, అలా ఇద్దరు పట్టుకోండి. ఇది చూడండి ఒకసారి అట్లా చూడండి భద్రనాయక్, 2 చేతులు పెట్టండి మేడం. ఓకే, తక్క క్లాస్ అయిపోయింది. సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ గారి వాళ్ళ జయంత్యుత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. వాళ్ళ వీరనారి చిట్యాల ఐలమ్మకి ఘన నివాళి, నిజమైన నివాళి అర్పించడం అంటే కేవలం వారి కుటుంబానికి ఏదో మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇవ్వటమే కాదు, వారి యొక్క ఐలమ్మ యొక్క ఆశయ సాధన కోసం ప్రభుత్వాలు కానీ ఇవాళ ప్రభుత్వాలు చిత్తశుద్ధితోని, అంకిత భావంతో వారి యొక్క ఆశయ సాధనమైనటువంటి వాళ్ళ భూమి అందరికీ పంచాలి, సంపద కూడా అందరికీ చేరాలని ఏదైతే ఐలమ్మ గారు ఆ రోజు తన పోరాటాన్ని 10 లక్షల ఎకరాలు పంచడానికి కారణమైనటువంటి వాళ్ళ ఐలమ్మ గారి ఆశయ సాధన సాధించడం అంటే ఇవాళ పాలకులు సంపదని వికేంద్రీకరణ చేసి సంపద అందరికీ సృష్టించబడాలి, అందరి చేతిలో సంపద ఉండాలి తప్ప కొందరి చేతిలో సంపద ఉండొద్దని చెప్పి ఆమె పోరాటంతో ఇవాళ భూమి దున్నేవాడికి భూమి అని చెప్పి ఆమె నినాదంతో భూమి ఇవాళ పేదల హక్కు, ఆత్మగౌరవం అన్నటువంటి ఐలమ్మ గారి ఆశయ సాధన కోసం ఇవాళ అందరికీ సంపద అందరికీ పంచబడినప్పుడే ఇవాళ ఐలమ్మ గారికి మనం నివాళి నిజమైన నివాళి ఇలా విశ్వవిద్యాలయానికి కాదు, యూనివర్సిటీకి కూడా ఆమె పేరుతోనే ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పాలి. గ్రామ స్థాయిలో కూడా ఆమె పోరాట స్మరించుకుంటూ ఆమె పేరుతో గ్రంథాలయాలు ఏర్పాటు చేయటమే ఇవాళ ఐలమ్మ గారికి నిజమైన నివాళి, ఘనమైన నివాళిగా మేము భావిస్తూ ఉన్నాం. గారు కూడా కొత్తగా భావనను ఇంకో మేడం గారు కూడా వచ్చారు. అందరికి కూడా పేరున చాలామందికి పేరు తెలియదు కానీ వచ్చి జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగటానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, పురుషులకి, నాయకులకి, పోరాట యోధులకి, అక్కలకి, అన్నలకి, మా జంగపల్లి రెవెన్యూగూడ కోదండరాం పార్టీ టౌన్ ప్రెసిడెంట్కి, మన ప్రకృతిన్ గారికి, మరియు వచ్చిన అందరికీ పేరున రాము గారికి, ఇవాళ జర్నలిస్టులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కళాకారులకి, ఉద్యమ నాయకురాలకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకృతిన్ గారు కూడా ఇంకో పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.